నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డికి ఫేస్బుక్ బెదిరింపులు, చంపేస్తామంటూ ఆవిడకి హెచ్చరికలు. ఈ క్రమంలోనే సునీత ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది అంటూ మరొకసారి ఈ అంశం అయితే కనుక తెరపైకి వచ్చింది. గతంలో కూడా ఈ విధమైనటువంటి బెదిరింపులు చూసాం. ఇక తాజాగా చూస్తే వైఎస్ షర్మిలకి ఈ రకమైనటువంటి బెదిరింపులు వచ్చినటువంటి క్రమం, ఇప్పుడు సునీతారెడ్డి పైన కూడా ఈ రకంగా ప్రాణహాని ఉంది, ఆవిడకి బెదిరింపులు రావటం, ఈ అంశాలన్నీ కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. ఈ అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్. సునీత గారికి ప్రాణహాని, ఇంకో పక్కన షర్మిల గారికి ప్రాణహాని. ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎవరి ప్రాణాలకి ముప్పు లేకుండా ప్రశాంతంగా ఉన్నారనుకోవచ్చు? సొంత చెల్లెళ్ళకే ప్రాణహాని ఉందంటే ముఖ్యమంత్రి సొంత చెల్లెళ్ళకే, అది కూడా ముఖ్యమంత్రి నుండే. ఇది ముప్పు పొంచి ఉంది కూడా వాళ్ళు అంటోంది బయట వాళ్ళ వల్ల కాదు, కుటుంబ సభ్యుల వల్ల. అంటే ఇంకా ఇతను ఇంకా బయట చెల్లెళ్ళకి బయట అక్కలకి ఇంకా ఏం రక్షణ కల్పిస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఏంటి సభలో మాట్లాడేటప్పుడు నా అక్కల్లారా నా చెల్లెళ్ళలారా అంటే వాళ్ళ కంగారు పుడుతోంది. ఏది సొంత చెల్లెళ్ళ పరిస్థితే ఇట్లా ఉంది, వాళ్ళ ప్రాణాలకే రక్షణ లేదే, ఈయన చెల్లి అంటున్నాడంటే దడుచుకుంటున్నారు ఆడాళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో. సునీత ప్రాణాలకి ఇవాళ ముప్పు వాటిల్లే పరిస్థితి అంటే, ఒక పక్క తండ్రి కిరాతక హత్య, వివేకానంద రెడ్డి ఆయన ఏంటి మాజీ మంత్రి, లోక్సభ సభ్యుడు, కౌన్సిల్, అసెంబ్లీ, 30 ఏళ్ల రాజకీయం, మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయ్, కిరాతకంగా చంపారు. ఇప్పటి వరకు హంతకుల్ని పట్టుకునే సీన్ లేదు. హంతకులకి ముఖ్యమంత్రే భద్రత కల్పిస్తున్నాడు, సిబిఐని అరెస్ట్ చేయనీయకుండా ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నాడని సిబిఐ చెప్తాను. మనం చూసాం. అవినాష్ రెడ్డి A8 నిందితుడు, అతన్ని అరెస్ట్ చేయడానికి సిబిఐ వెళ్తే హాస్పిటల్లో పెట్టేసేసి వేల మందిని చుట్టూతో కాపలా కాసి సిబిఐనే భయపెట్టారు. సిబిఐ ఎస్పీ మీద కేసు పెట్టారు, రామ్ సింగ్ మీద. అంటే ఇక్కడ ఎస్పీలకే భద్రత లేదన్నమాట. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? స్వయం కృతాపరాధాలే మనకు కనపడుతున్నాయి. ప్రజలు అతను ఒక ఛాన్స్ అడిగి ఇస్తే అతను అసలు వాళ్ళకి ఇక ఛాన్సే లేకుండా చేస్తున్నాడు, బ్రతికే ఛాన్సే లేకుండా చేస్తున్నాడు. నీకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వీళ్ళందరి మీద ఏ విధమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, గ్యాంగ్ రేపులు చూసావు ఈ 5 ఏళ్లలో. ఒక నేరస్తుడు అధికారంలోకి వస్తే నేరగాళ్ళు ఎంత రెచ్చిపోతారో ఆంధ్రప్రదేశే ఉదాహరణ. ఇప్పుడు క్రిమినల్స్ హెవెన్గా మార్చారు ఆంధ్రప్రదేశ్ని ఈ 5 ఏళ్లలో. నీకు గంజాయి బ్యాచ్, చెడ్డీ గ్యాంగ్, బ్లేడ్ బ్యాచ్, నిక్కర్ బ్యాచ్, అసలు ఈ పేర్లు ఎప్పుడన్నా విన్నావా? అంటే ఏంటంటే ఎవరిని కదిలిచ్చినా ముఖ్యమంత్రికి చెప్తాం. మాది పులివెందులు అంటాడు ఒకడు. ఆ నరేష్ అగర్వాల్ విశాఖపట్నంలో, ఆయన ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త, ఎలా బెదిరించారో చూసాం. జగన్మోహన్ రెడ్డి బంధులో మేము, మాది పులివెందులు అని చెప్పి 100 కోట్ల విలువైన భూమి ఎలా వాళ్ళు లాక్కోవాలని చూస్తే ఆయన మళ్ళీ కోర్టులపై వెళ్ళి న్యాయ పోరాటం చేసి ఇప్పుడు అతనికి భద్రత లేదు కదా. అంటే ఇక్కడ పారిశ్రామికవేత్తలకు భద్రత లేదు, రాజకీయ నాయకులకు భద్రత లేదు, అసలు మాజీ ముఖ్యమంత్రికే భద్రత లేదు కదా. ఏది నువ్వు పిటి కదా. ఎక్కడ చంద్రబాబు నాయుడు Z+ కేడర్ భద్రతలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పైన ఎన్ని దాడులు, రాళ్ల దాడులేనా? నందిగామలో రాళ్ల దాడి, సెక్యూరిటీ ఆఫీసర్ మధు తల పగిలింది. ఎర్రగొండపాలెంలో అసలు మంత్రి సురేషే చొక్కా ఇప్పి రాళ్ల దాడిని ప్రోత్సహించాడు. ఎక్కడ? ఎర్రగొండపాలెంలో. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీ అతని తల పగిలింది, కుట్లు పడ్డాయి ఎర్రగొండపాలెంలో. ఇక అంగళ్ళు దాడి గురించి నేను చెప్పాల్సిన పని ఏముంది? పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో అంగళ్ళులో ఎలా జరిగింది విధ్వంసం, రాళ్ల దాడులు, వర్షం కురిపిస్తే చివరికి మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి మీదే హత్యాయత్నం కేసు పెట్టారు. అది ఉంది ఇప్పుడు. ఆ కేసులో 6-7 కేసుల్లో చంద్రబాబు పైన అంగళ్ళు కేసు కూడా ఉంది. పాపం వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నట్టున్నాడు. ఏది మళ్ళీ అరెస్ట్ చేస్తారని 53 రోజులు జైల్లో పెట్టారు. అంటే ఎంత భయోత్పాతం ఆంధ్రప్రదేశ్లో నెలకొంది.
ఏ విధంగా నీకు స్వైర విహారం చేస్తున్నారు వీళ్ళంతా కూడా నేరగాళ్ళ మూకలు. నీ పట్టపగలు కనపడుతున్నప్పుడు మహిళలకు రక్షణ లేదు, ఎవరికి బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరికి రక్షణ లేదు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులంతా జైళ్ళకు పంపారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాల్ నరేంద్ర, దేవినేని ఉమా, పట్టాభి, ఎవరిని లెక్కబెట్టినా నాది 53 రోజులు, నాది 4 రోజులు, నాది 20 రోజులు, 90 రోజులు. అచ్చెన్నాయుడు అయితే 85 నుంచి 90 రోజులు. కొల్లు రవీంద్ర 56 రోజులు, పట్టాభి 15 రోజులు, నరేంద్ర 20 రోజులు జైల్లో పెట్టారు. 256 మంది నాయకులు జైల్లో వేశారు. 70,000 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులంట. 125 మంది జనసేన నాయకుల పైన కేసులు పెట్టి జైలుకు పంపారు. ఎక్కడ? విశాఖ ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ని రిసీవ్ చేసుకోవటానికి వెళ్తే ఆ రోజు మంత్రి రోజా చేసిన హడావుడి నీకు తెలుసు. ఆ ఘర్షణలు రెచ్చగొట్టింది ఆమె కదా. ఏదో అసభ్య సంజ్ఞలు వాళ్ళకి చేసి పవన్ కళ్యాణ్ అసలు ఒక యుద్ధం సృష్టించారు. చివరికి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలంటే రోడ్డుకు అడ్డంగా పడుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సునీత మరి ఆమె ప్రాణాలకు చాలా ముప్పు ఉంది. షర్మిలకు కూడా ఉంది కదా. షర్మిలకి ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి మరి రఘువీరారెడ్డి లెటరే రాశాడు డీజీపీకి. ఆమెకి 4+4 కల్పించండి, 1+1కి తగ్గించడం ఏంటి, అసలు స్పెషల్ ఎస్కార్ట్ వెహికల్ కావాలన్నాడు. అసలు ఇవాళ మాణిక్యం ఠాగూర్ ఇన్ఛార్జి అతను ఆందోళన ప్రకటించాడు షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని. ఆమె అమిత్ షా అపాయింట్మెంట్ అడుగుతోంది. మరి ఇవాళ రేపు కేంద్ర హోంమంత్రిని కలిసి షర్మిల తనకి, సునీతకి, సౌభాగ్యమ్మకి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక భద్రత కల్పించమని. ఎవరైతే వివేకానంద రెడ్డిని కిరాతకంగా హత్య చేశారో వాళ్ళే ఇవాళ షర్మిలకి థ్రెట్, సునీతకి థ్రెట్, సౌభాగ్యమ్మకి థ్రెట్. ఇప్పుడు సౌభాగ్యమ్మ అక్కడ రేపొద్దున ఎంపీ క్యాండిడేట్ అంట. అదే సౌభాగ్యమ్మ గనక ఇప్పుడు అక్కడ ఎంపీ క్యాండిడేట్గా గనక కంటెస్ట్ చేస్తే మరి వివేకానందరెడ్డి భార్య. ఇప్పుడు వివేకానందరెడ్డి కుటుంబానికి జరిగిన అన్యాయం కళ్ళ ముందు ఉన్నప్పుడు మరి ప్రజలు బాధితులకు అండగా ఉంటారు. ఇప్పుడు అది బాధిత కుటుంబం. ఎవరు? సునీత, షర్మిల, సౌభాగ్యమ్మ. వాళ్ళు గనక రేపు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినా, లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేసినా, మొన్న షర్మిల వచ్చింది కదా, కడప వచ్చింది, అక్కడ సునీత కలిసి 2 గంటలు మాట్లాడేసరికి సునీతకి థ్రెట్ పెట్టారు. ఇది ఇప్పుడు నువ్వు ఈ ఫేస్బుక్ పోస్టులు అంటూ అంది. ఎందుకు ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేయటం? నీకంత ఇదిగా ఉంటే సింపుల్, నువ్వే సౌభాగ్యమని నీ క్యాండిడేట్గా ప్రకటించు. మా చిన్నమ్మ, మా బాబాయ్ భార్య టికెట్ అడుగుతుంది అని చెప్పి వైసీపీ క్యాండిడేట్గా నేను ప్రకటిస్తున్నా అనే మరి పెద్ద మనసు చూపించవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. తల్లి తర్వాత తల్లి కదా. ఇప్పుడు వీళ్ళ నాన్న ఎప్పుడు అనేవాడు ఏమని, సొంత అమ్మకి అన్నం పెట్టలేనాడు, చిన్నమ్మకి గాజులు చేపిస్తాడు ఏదో అనేవాడు. చిన్నమ్మ కదా. చిన్నమ్మ రేపు అక్కడ కంటెస్ట్ చేస్తున్నప్పుడు నువ్వు క్యాండిడేట్ని పెట్టకుండా ఏకగ్రీవం చేసేయండి. ఒక్క దెబ్బకి నీకు 2 birds సింగిల్ షాట్ కదా. అంటే అవినాష్ రెడ్డి కోపం వచ్చుద్దనా? అవినాష్ రెడ్డికి టికెట్ ఇకపోతే ఇంట్లో ఫుడ్ ఉండదనా? ఆమె భారతీయ రెడ్డి గారికి ఆయన బంధువు అనుకుంటా. ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఎంపీ అనేది గొడుగు. ఇప్పుడు ఆ ఛత్రం లేదనుకో సిబిఐ ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డికి పార్లమెంట్ టికెట్ ఇస్తాడు. సౌభాగ్యమ్మని, సునీతని, షర్మిలని ఆ దేవుడే కాపాడాలి, లేకపోతే ప్రజలు కాపాడాలి. జగన్మోహన్ రెడ్డి భాషలో ఆయన అంటుంటాడుగా, పైన దేవుడు కింద ప్రజలు. షర్మిల కూడా అంతే అన్నమాట. షర్మిలని, సునీతని కాపాడాల్సింది పైన దేవుడు, కింద ప్రజలు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ఏదైతే గత అనుభవాల దృష్ట్యా ఈ రోజున వస్తున్నటువంటి బెదిరింపుల్ని ఎక్కడా కూడా తీసిపారేసేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే సునీతకైతే నిజంగా ప్రాణహాని, అంటే ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్లుగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అర్థమవుతోంది. ఈ క్రమంలో మరి నిజంగా ఒకవైపున సునీతకి, ఇంకో వైపున షర్మిలకి, అలాగే వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మకి, వీళ్ళ ముగ్గురికి కూడా మరి వీళ్ళ ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని కూర్చున్నారు. కాబట్టి ఆ దేవుడే కాపాడాలి అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.